భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మమ కాన్ పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు ముహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైవ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంయార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధ విశారదులు, నానాశస్త్రాపదారులు, నా కొరకు తమ ప్రాణములనొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఆయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ
సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మం ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖంను పూరించెను. తతశంకాచ్చ భేర్యచ్చ శనవానుక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యములు భయంకరములై ఒప్పినవి. తతైశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. తదనంతరం శ్వేతాశ్వములను పూల్చిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ ప్రహాశంకం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యంను, అర్జునుడు దేవదత్తంను పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంకంను పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకుల సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠరుడు అనంత విజయమను శంఖంను, నకుల సహదేవుడు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్ట్యదుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముత్ పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్ట్యదుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. సఘోష ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయున్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దలిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికరములయ్యెను. అతవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుపయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధంనకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. ఓ అచ్యుత, నా రథమును ఉభయసేన మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకు రథమును నిలిపియుంచుము. యోత్స్యమాన వేక్షేహంయ ఏతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనులకు ప్రియమును గూర్చుటకై యుద్ధంన పాల్గొనదలిసి వచ్చి ఉన్న రాజులందరినీ ఒక్కసారి పరికించదను. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే తాపయిత్వా రథోత్తమం.
భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథంను భీష్మద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునుడితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించుము అని నుడివేను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా శ్వశురాన్ సుహృదు చైవ సేనయోరుభయోరపి. పిమ్మట ఆ ఉభయసేనల యందును చేరియున్న తన పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను పార్థుడు చూచెను. తాన్ సమీక్ష సకౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమర భూమికి వచ్చి ఉన్న బంధువులను అందరిని చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతృప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజనుల సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, నా శరీరమందు వణుకులు గగుర్పాటు కలుగుచున్నవి. గాంధీవం సంస్రతే హస్తాత్ రక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్య వస్తాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్టు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నవి, యుద్ధంన స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరలేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితముల వలన గాని ప్రయోజనమేమి? ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యంను భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే తన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి ఉన్నారు. ఆచార్య పితర పుత్రాస్తతైవ చ పితామహా మాతులా శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తదా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారందరూ ఇచ్చడికి చేరి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపిత్రైలోక్య రాజస్య ఏతో హిం మహీకృతే అపిత్రైలోక్య రాజ్యస్య ఏతో కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేనెవ్వరిని చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను
నేను మాత్రము వారిని చంపను. నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతిశ్చ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ అత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ దార్తరాష్ట్రులను చంపి మనము బావుకున్నదేమి, కట్టుకున్నదేమి? ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును. దార్తరాష్ట్రార్హ వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ దార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభి పాపాదాస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు ప్రాణములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరంగిన మనము ఈ పాపములను దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులైనచో వర్ణ సాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. వర్ణ సాంకర్యము కులఘాతకులను, కులమునను నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. దోషరేతై కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉచ్ఛాద్యంతే జాతి ధర్మ కులధర్మా చ శాశ్వతాః. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకులకు యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును. ఉచ్ఛన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రమ. ఓ జనార్దన, కులధర్మమును నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతి. అహోపత మహపాపం కర్తుం వ్యవస్థితామయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధివంతులమై యుండియు రాజ్యసుఖ లోభంచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణం! యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణేహన్యు తన్మే క్షేమతరం భవేత్. శస్త్రరహితుడవై ఎరగింపని నన్ను శస్త్రములను చేబూని దార్తరాష్ట్రుడు యుద్ధంన వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. సంజయ ఉవాచ ఏవముక్తివార్జున సంఖ్యో రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్నమానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగంన చతికిలబడెను. ఓం తత్సతితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః.